by what was seen by Rudra in the sky, by what was said by Brahma formerly as the body of all beings, by the laughter of Rudra, by all these four in the four elements, earth and the rest, there arose a boy, effulgent with glowing face, looking like Rudra himself, and stupefying Devas with the charm of his dazzling brilliance. Seeing the person of this great boy, Umar remained with eyes stuck on him, looking at the beautiful form of the boy and thinking of the fickleness of women's minds. Rudra got angry and cursed him. ఏందన్నా ఇది? అది అంటే దీని అర్థం ఏంటంటే తెలుగులో నేను చదివిన దాన్ని బట్టి శివుడు శివుడు నవ్వుతాడు బ్రదర్ పెద్దంగా. అదే కదా. శివుడు నవ్వినప్పుడు శివుడు నోట్లోంచి ఊడి పడతాడంట. శివుడు ఊడి నోట్లో పడితే నుంచి పడ్డట్లే అన్న. కాదన్న, ఆ? నా ప్రాబ్లం ఏం తెలుసా? ఊడి పడితే ఊడి పడ్డాడు. ఆ ఆ, ఉమాకి ఏమైంది అక్కడ? ఉమా ఎందుకు వాడిని చూసి ఇదైపోయింది? శివుడికి ఎందుకు కోపం వచ్చింది? ఇంత చండాలమా? అదే నేను కదా. అందుకే అంట, లైవ్ లో ఉన్న ఐందవ సోదరులు కూడా గమనించండి, ఈ పురాణాలు పుక్కటి పురాణాలు. దేవి దేవతల పాత్రలో ఇంత కలుషితంగా ఎవరైనా రాస్తారా? ఇంత దుర్మార్గంగా ఎవరైనా రాస్తారా? ఇప్పుడు నోట్లోంచి ఊడిపడ్డ వినాయకుడిని చూసి ఉమా ఇదవ్వగానే మళ్ళీ శివుడు శాపం పెట్టినట్టు ఏంటండి ఇది? ఆలోచించండి. మమ్మల్ని తిట్టుడు కదా, మమ్మల్ని బూతులు తిట్టే ముందు ఆ రాష్ట్రంలో బూతులు తిట్టండి. అడు ఇంకా వేదవ్యాసుని పేరు మీద గబ్బు గబ్బు రాసేస్తారు కదా. నిన్న కూడా అన్న ఆ, రంభాయి ఇంద్రుడి సందర్భం వచ్చినప్పుడు ఇంద్రుడు అంటే పోయి ఆమె రహస్యంగానే ముద్దు పెట్టుకుంటే ఇటు చూసి రాసిండు అన్న పుస్తకంలో. మళ్ళీ ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, అవన్నీ రాస్తున్నాడు పుస్తకంలో కూర్చొని అక్కడ. అవునవును. ఛీ, ఇలా ఇక్కడ చెప్పిన అర్థం కాదు. ఇక్కడ తెలుగులో ఏమని ఉంటదంటే, మాలో కొన్ని పురాణాలు తెలుగులో వచనంలో ఏమని రాసి ఉంటదంటే, శివుడు పెద్దగా నవ్వినప్పుడు శివుడు నవ్వులో నుంచి వినాయకుడు పుడతాడు. వినాయకుడు పుట్టినప్పుడు అంట అతని యొక్క ముఖం అనేది బాగా కాంతివంతంగా, ప్రకాశవంతంగా, అందంగా ఉంటదంట. అందుకని దిష్టి తగిలిద్దామని చెప్పేసి శివుడు ఏం చేస్తాడు, ఆ తలకాయని తీసేసి ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెడతాడంట. అంటే అందంగా ఉంటే దిష్టి తగిలిద్దే ఇతనికి అని చెప్పి ఎవడన్నా కానీ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సంతోషిస్తాడు. పిల్లోడు ఇప్పుడు కొడుకు ఎవరైనా అందంగా పుట్టాడు అని అంటే చాలా సంతోషిస్తారు. అంతేగాని తీసుకెళ్ళి ఆ తలకాయని తీసేసి ఏనుగు తలకాయ తెచ్చి ఎందుకు పెడతారు? వికృతమైనటువంటి రూపం ఉండాలన్నట్టు కోరుకుంటారు ఏ తల్లిదండ్రులు. అంటే ఇది ఒక లాజిక్ లెస్ స్టోరీ. ఇప్పుడు ప్లస్ ఇది రెండోది అనమాట, వినాయకుడు పుట్టుకు సంబంధించినటువంటి రెండోది. ఇక్కడ పచ్చిగా చెప్పాలంటే ఎందుకు తల మార్చాల్సి వచ్చిందంటే, ఎక్కడ ఈ అమ్మ ఆయన చూసి ఇదైపోతుందని చెప్పేసి అసూయతో తల మార్చేసిరు అన్న. అంటే పచ్చిగా చెప్పవచ్చు. పచ్చిగా చెప్పాలంటే ఇది అందులో వాస్తవం, ఆ స్టోరీలో వాస్తవం. తర్వాత ఇది రెండోది బ్రదర్, ఇది రెండో వైరుధ్యం. ఫస్ట్ ఏంటిది మనకి, పార్వతీదేవి తన ఒంటి మీద ఉన్నటువంటి మురికి మట్టితోటి తయారు చేసింది వినాయకుడు ఫస్ట్. ఇది రెండోది శివుడి యొక్క నవ్వు నుంచి పుట్టాడు. అది వచ్చేసి మనం సంవత్సరం శ్లోకాలు పెట్టాం, హిందీ పెట్టాం, ఇంగ్లీష్ పెట్టాం, చక్కగా చదువుకోవచ్చు. మతోన్మాదులు 1-10 సార్లు స్క్రీన్ షాట్ తీసుకొని మతోన్మాదులు చదువుతారు, మతోన్మాదులు దొంగ షాట్ చదువుతుంటారు. ఇది నాకు తెలుసు. మీరంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్త పరిశీలన చేయండి. ఇట్లాంటి వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి అనేది ముందు ఈ కామాక్షి అనేటువంటి ఆవిడ చూడాలి. ఇట్లాంటి బుద్ధి ఉండదు. అయితే ఈ కామాక్షి అనేటువంటి ఆవిడ ఇట్లాంటి చూసి ఏం చూసి వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో, ఏం చూసి గ్రంథాలకు సపోర్ట్ చేస్తుందో సమాధానం చెప్పి తర్వాత బైబిల్ విమర్శించాలి. ముందు వీటి ప్రశ్నలో సమాధానం చెప్పాలి కామాక్షి. ఇప్పుడు మూడోది వచ్చింది చూడండి. మళ్ళీ వీక్షకులు గమనించాలా, ఇవన్నీ